ఫ్రెండ్స్, యుద్ధం అంటే కేవలం సరిహద్దుల్లో తుపాకులతో కాల్చుకోవడం మాత్రమే కాదు. అసలైన యుద్ధం సరిహద్దులకి వేల కిలోమీటర్ల దూరంలో నిశ్శబ్దంగా జరుగుతుంది. దాన్ని డిప్లొమాటిక్ వార్ అని అంటారు. అరేబియా సముద్రంలో భారత్ ఇప్పుడు సరిగ్గా అలాంటి ఒక సైలెంట్ వార్ని గెలిచింది. ఒకవైపు డ్రాగన్ కంట్రీ చైనా తన డబ్బు సంచులతో ప్రపంచాన్ని కొనాలని చూస్తోంది. ముఖ్యంగా భారత్ను చుట్టుముట్టడానికి స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ పేరుతో మన పొరుగు దేశాల్లో ఓడరేవుల్ని ఆక్రమిస్తోంది. పాకిస్తాన్లో గ్వాదర్, శ్రీలంకలో హంబన్ తోట. ఇప్పుడు చైనా కన్ను ఒమన్ మీద పడింది. అక్కడ కూడా ఒక స్థావరం ఏర్పాటు చేసి భారత్ను పశ్చిమం వైపు నుంచి ఊపిరాడకుండా చేయాలని చైనా ప్లాన్ చేసింది. కానీ చైనాకు తెలియని విషయం ఏంటంటే, అది చెక్ పెట్టాలనుకున్న చోట భారత్ అప్పుడే చెక్మేట్ చెప్పేసింది. రాత్రికి రాత్రే జరిగిన ఒక సీక్రెట్ ఆపరేషన్, ప్రధాని మోదీ మరియు ఒమన్ సుల్తాన్ మధ్య జరిగిన ఒక చారిత్రక ఒప్పందం ఇప్పుడు చైనా కలల్ని పీడకలలుగా మార్చేసింది. అసలు ఒమన్లోని దుగ్ము పోర్ట్ ఎందుకంత ముఖ్యం? భారత్ అక్కడ ఎలా పాగా వేసింది? దీనివల్ల పాకిస్తాన్ గ్వాదర్ పోర్ట్ స్టోరీ ఎలా ముగియబోతోంది? ఈరోజు ఈ వీడియోలో అరేబియా ఎడారిలో భారత్ ఎగరవేసిన విజయకేతనం గురించి మరియు మన నేవీకి దొరికిన అద్భుతమైన పవర్ గురించి పూర్తి వివరంగా తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇది ప్రతి భారతీయుడు గర్వపడాల్సిన విషయం. ముందుగా మనం జాగ్రఫీ అర్థం చేసుకోవాలి. యుద్ధంలో లొకేషనే అన్నీ నిర్ణయిస్తుంది. ఒమన్ దేశం అరేబియా ద్వీపకల్పం చివరన ఉంది. ఇది నేరుగా హిందూ మహాసముద్రంలోకి చూస్తుంది. ఇక్కడ దుక్మ్ అనే ఒక ఓడరేవు ఉంది. ఇది ఎందుకు అంత స్పెషల్ అంటే, ఆయిల్ గేట్వే, ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే చమురు మార్గం స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దీనికి చాలా దగ్గర. ఇక్కడి నుంచే ప్రపంచానికి ఆయిల్ వెళుతుంది. వ్యూహాత్మక స్థానం, దుక్మ్ నుంచి చూస్తే పాకిస్తాన్లోని గ్వాదర్ పోర్ట్, ఇరాన్లోని చాబహార్ పోర్ట్ మరియు ముంబై తీరం అన్నీ కంట్రోల్ చేయొచ్చు. చైనా ప్లాన్ ఏంటంటే, దుక్ములో ఒక నేవీ బేస్ కట్టాలి. అప్పుడు గ్వాదర్, జిబోటి మరియు దుక్మలతో భారత్ని ఒక ట్రయాంగిల్ వేలో చుట్టుముట్టచ్చు. ఇది చైనా వేసిన మాస్టర్ స్కెచ్. దీనికోసం చైనా ఒమన్కు ఏకంగా $10 బిలియన్ పెట్టుబడి పెడతామని ఆఫర్ ఇచ్చింది. దుక్ముని సిటీగా మారుస్తాం, ఇండస్ట్రియల్ పార్కు కడతామని మాయమాటలు చెప్పింది. కానీ చైనా ఒక విషయం మర్చిపోయింది. డబ్బుతో వస్తువుల్ని కొనొచ్చు, కానీ మిత్రుల్ని కొనలేరు. భారత్ మరియు ఒమన్ మధ్య సంబంధాలు ఈనాటివి కావు. 5000 ఏళ్ల నాటి సింధు నాగరికత కాలం నాటివి. 2018లో ప్రధాని మోదీ ఒమన్ పర్యటనకు వెళ్లారు. అక్కడ సుల్తాన్ కబూస్తో మరియు ప్రస్తుత సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్తో రహస్య చర్చలు జరిపారు. చైనా డబ్బు ఆశ చూపిస్తుంటే భారత్ ట్రస్ట్ చూపించింది. రిజల్ట్, చైనాకి షాక్ ఇస్తూ ఒమన్ ప్రభుత్వం దుక్ము పోర్టుని సైనిక అవసరాల కోసం వాడుకునే అధికారాన్ని భారత్కిచ్చింది. ఇది మామూలు విషయం కాదు. ఒక గల్ఫ్ దేశం తన ఓడరేవుని వేరే దేశ మిలిటరీకి ఇవ్వడం చాలా అరుదు. ఈ ఒప్పందం ప్రకారం భారత నేవీ షిప్స్ దుక్ములో ఆగచ్చు. సబ్మెరైన్స్ అక్కడ డాకింగ్ చేయొచ్చు. రిపేర్లు, మెయింటెనెన్స్, రీఫ్యూలింగ్ చేసుకోవచ్చు. అవసరమైతే అక్కడి రన్వేపై మన యుద్ధ విమానాలు దిగచ్చు. ఇప్పుడు అసలు మ్యాజిక్ చూడండి. పాకిస్తాన్లోని గ్వాదర్ పోర్టుని చైనా అభివృద్ధి చేసింది. ఇది చైనాకు చాలా ముఖ్యం. ఎందుకంటే మలక్కా జలసంధిని భారత్ మూసేస్తే చైనాకు సరుకులు వెళ్లేది ఈ గ్వాదర్ నుంచే. కానీ ఇప్పుడు భారత్ ఏం చేసింది? గ్వాదర్కు పశ్చిమాన ఇరాన్లోని చాబహార్ పోర్టుని భారత్ కంట్రోల్ చేస్తోంది. గ్వాదర్కు దక్షిణాన ఒమన్లోని దుక్ము పోర్టులో ఇప్పుడు భారత్ కూర్చుంది. దీనే మిలిటరీ భాషలో పిన్సర్ మూవ్ అంటారు. అంటే శత్రువుని 2 వైపుల నుంచి కత్తెరలా కత్తిరించడం. రేపు యుద్ధం వస్తే చైనా నేవీ గ్వాదర్ నుంచి బయటికి రాగానే దుక్ములో మాటు వేసిన భారత జలాంతర్గాములు వారిని జలసమాధి చేయగలవు. పాకిస్తాన్కు, చైనాకు ఇది ఊహించని దెబ్బ. యుద్ధంలో స్టేయింగ్ పవర్ చాలా ముఖ్యం. సాధారణంగా ఒక భారతీయ యుద్ధ నౌక అరేబియా సముద్రంలో పెట్రోలింగ్ చేస్తే డీజిల్ అయిపోగానే మళ్లీ ముంబై లేదా గుజరాత్ రావాలి. దీనివల్ల సమయం, డబ్బు వృధా. కానీ ఇప్పుడు దుక్ములో మన యాక్సెస్ ఉంది కాబట్టి మన నౌకలు అక్కడే ఆగి డీజిల్ నింపుకుని రేషన్ తీసుకుని మళ్లీ వెంటనే సముద్రంలోకి వెళ్లొచ్చు. అంతేకాదు, దుక్ములో డ్రై డాక్ ఉంది. అంటే షిప్లకు రిపేర్లు చేసే సౌకర్యం. యుద్ధ సమయంలో షిప్ దెబ్బతింటే దాన్ని ఇండియాకు లాక్కొచ్చే పని లేకుండా అక్కడే రిపేర్ చేసి మళ్లీ యుద్ధంలోకి దింపొచ్చు. ఇది భారత నేవీ రేంజ్ని అమాంతం పెంచేసింది. సాధారణంగా గల్ఫ్లో ఎవరు కాలు పెట్టినా అమెరికాకి మండుతుంది. ఎందుకంటే గల్ఫ్ని అమెరికా తన బ్యాక్ యార్డ్గా భావిస్తుంది. కానీ భారత్ దుక్ములోకి వెళుతుంటే అమెరికా ఎందుకు మౌనంగా ఉంది? దీనికి కారణం కామన్ ఎనిమీ. అమెరికాకు కూడా చైనా అంటే పడదు. గల్ఫ్లో చైనా ప్రాబల్యం పెరగడం అమెరికాకు అస్సలు ఇష్టం లేదు. చైనాను అడ్డుకునే సత్తా ఆసియాలో ఒక భారత్కు మాత్రమే ఉందని అమెరికాకు తెలుసు. అందుకే భారత్ దుక్ములో అడుగుపెట్టడాన్ని అమెరికా స్వాగతించింది. ఒమన్లో అమెరికాకు, బ్రిటన్కు కూడా బేస్లున్నాయి. ఇప్పుడు భారత్ వెళ్లడం ద్వారా అక్కడ ఒక ఇండియా, యుఎస్, యూకే కూటమి ఏర్పడినట్టయింది. ఇది చైనాకు చెక్ పెట్టడానికి మరింత ఉపయోగపడుతుంది. ఈ విజయం వెనుక ప్రధాని మోదీ పర్సనల్ డిప్లొమసీ ఉంది. ఒమన్ సుల్తాన్తో మోదీకున్న సాన్నిహిత్యం చాలా గొప్పది.
ఒమన్లో దాదాపు 7 లక్షల మంది భారతీయులు ఉన్నారు. ఒమన్ ఆర్థిక వ్యవస్థను నడిపేది మనవాళ్లే. సుల్తాన్ ఖబూస్ చనిపోయినప్పుడు భారత్ అధికారికంగా సంతాప దినం పాటించింది. సుల్తాన్ విద్యార్థి దశలో ఇండియాలో చదువుకున్నారు. ఆ పాత బంధాల్ని భారత్ గుర్తు చేసింది. చైనా మిమ్మల్ని అప్పుల పాలు చేస్తుంది, మేము మీకు రక్షణ ఇస్తామని భారత భరోసా ఇచ్చింది. చైనా డెట్ ట్రాప్ విధానాన్ని చూసి భయపడిన ఒమన్ భారత్ వైపే మొగ్గు చూపింది. ఫ్రెండ్స్, ఒకప్పుడు భారత్ అంటే మా సరిహద్దులు కాపాడుకుంటే చాలు అనే డిఫెన్సివ్ మైండ్ సెట్ ఉండేది. కానీ 2025 నాటి భారత్ వేరు. ఇది అఫెన్సివ్ డిఫెన్స్. శత్రువు మన ఇంటి దాకా వచ్చేదాకా ఆగకుండా శత్రువు ఇంటి ముందే మన టెంట్ వేసి కూర్చునే ధైర్యం ఇది. దుక్ము పోర్ట్ ఒప్పందం హిందూ మహాసముద్రంలో భారత్ని నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్గా మార్చింది. జిబౌటీలో చైనా ఉంటే దుక్ములో ఇండియా ఉంది. గ్వాదర్లో పాకిస్తాన్ ఉంటే చాబహార్లో ఇండియా ఉంది. మొత్తానికి డ్రాగన్ని సముద్రంలో బంధించే చక్రవ్యూహం రెడీ అయింది. ప్రధాని మోదీ త్వరలో మళ్లీ ఒమన్ వెళ్లే అవకాశం ఉంది. అప్పుడు ఈ బంధం మరింత బలపడుతుంది. చైనా ఇక అక్కడ కాలు పెట్టడం అసాధ్యం. మిత్రులారా, దుక్ము పోర్ట్ భారత్ చేతికి రావడం వెనుక మరొక కీలకమైన కారణం ఉంది. అదే మన జలాంతర్గామి దళం. హిందూ మహాసముద్రంలో చైనా తన న్యూక్లియర్ సబ్మెరైన్స్ని నిరంతరం తిప్పుతోంది. అవి ఎప్పుడు ఎక్కడున్నాయో కనిపెట్టడం చాలా కష్టం. వాటిని ట్రాక్ చేయడానికి మనకు ఒక ఫార్వర్డ్ బేస్ కావాలి. అంటే మన ఇంటి బయట ఉండే ఒక వాచ్ టవర్ లాంటిదన్నమాట. దుక్ము పోర్ట్ ఇప్పుడు ఆ వాచ్ టవర్లా పనిచేస్తుంది. అక్కడ మన P-80I నిఘా విమానాలు దిగగలిగితే మొత్తం అరేబియా సముద్రం మన కళ్ల ముందు ఉంటుంది. చైనా సబ్మెరైన్ నీటి అడుగున కదిలినా మనకు తెలిసిపోతుంది. అంతేకాదు, భవిష్యత్తులో రైల్వే లింక్ ప్రాజెక్టు కూడా వచ్చే అవకాశం ఉంది. భారత్, UAE, సౌదీ అరేబియా మరియు అమెరికా కలిసి IMEC అంటే ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ కారిడార్ అనే కొత్త వాణిజ్య మార్గాన్ని ప్లాన్ చేస్తున్నాయి. ఈ మార్గంలో ఒమన్ కూడా కీలక పాత్ర పోషించవచ్చు. దుక్ము పోర్టుని రైల్వే లైన్తో కలిపితే భారత్ నుంచి సరుకులు నేరుగా యూరప్కు వెళతాయి. అప్పుడు పాకిస్తాన్ మరియు చైనా యొక్క CPEC అంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్ట్ నిరుపయోగంగా మారుతుంది. అంటే ఒకే దెబ్బకి 2 పెట్టెలు. సైనికంగా చైనాకు చెక్ మరియు ఆర్థికంగా పాకిస్తాన్కి చెక్. ఒమన్తో భారత్ చేస్తున్న ఈ స్నేహం కేవలం ఇప్పటి కోసం కాదు, రాబోయే 50 ఏళ్ల భవిష్యత్తు కోసం వేసిన పటిష్టమైన పునాది. చివరిగా ఇంకొక ముఖ్యమైన విషయం, భారత్కు కావాల్సిన ఆయిల్ అండ్ గ్యాస్లో 60% పైగా గల్ఫ్ దేశాల నుంచే వస్తుంది. ఈ ఆయిల్ ట్యాంకర్లన్నీ హార్ముజు జలసంధి గుండానే రావాలి. ఒకవేళ రేపు చైనా లేదా పాకిస్తాన్ ఈ మార్గాన్ని అడ్డుకుంటే భారత్లో పెట్రోల్, డీజిల్ దొరక్క దేశం స్తంభించిపోతుంది. మన ఎకానమీ కుప్పకూలుతుంది. అందుకే దుక్ము పోర్టులో మన నేవీ ఉండడం చాలా ముఖ్యం. అక్కడ మన యుద్ధ నౌకలుంటే మన ఆయిల్ ట్యాంకర్లకి ఎస్కార్ట్ కల్పించవచ్చు. మన ఎనర్జీ లైన్ని ఎవరూ కట్ చేయలేరు. ఇది కేవలం సైనిక స్థావరం మాత్రమే కాదు, భారత ఆర్థిక వ్యవస్థకు ఒక సెక్యూరిటీ షీల్డ్ కూడా. ఇది ప్రతి భారతీయుడు గర్వపడాల్సిన క్షణం. మన సైలెంట్ డిప్లొమసీ ఎంత పవర్ఫుల్గా పనిచేస్తుందో చెప్పడానికి ఇది నిదర్శనం. మీ అభిప్రాయం ఏంటి ఫ్రెండ్స్? భారత్ ఇలాగే ఇతర దేశాల్లో కూడా మిలిటరీ బేస్లు ఏర్పాటు చేయాలా? చైనాను అడ్డుకోవడానికి భారత్ ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తెలియచేయండి. జై హింద్ అని టైప్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన దేశం సాధించిన ఈ విజయాన్ని అందరికీ తెలిసేలా షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ జియో పొలిటికల్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్.